మనం గుళ్ళో ప్రదక్షిణాలు ఎందుకు చేస్తామో మీకు తెలుసా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. నమస్కారం, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. దిస్ ఈజ్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సనాతన వాణి సిరీస్. సంస్కృతంలో దక్షిణం అంటే కుడివైపు శుభప్రదమైనది కాబట్టి గుళ్ళో దక్షిణ దిశగా ప్రదక్షిణలు చేస్తాం. ధర్మం మనల్ని ఎప్పుడు గైడ్ చేస్తూ ఉండాలి కాబట్టి ప్రదక్షిణ ఎప్పుడు కుడివైపు గుండానే ఉంటుంది. యూనివర్స్ పరంగా చూసుకున్నా కూడా సన్ చుట్టూరా ప్లానెట్స్ సర్క్యులర్ మోషన్లోనే తిరుగుతాయి, ఆటమ్స్ న్యూక్లియస్ చుట్టూరా కూడా సర్క్యులర్ మోషన్లోనే తిరుగుతాయి. సో అదే విధంగా మనం దేవుడి విగ్రహం చుట్టూ తిరిగినప్పుడు కూడా మన ఇన్నర్ సెన్సెస్ కాస్మిక్ యూనివర్స్తోని అలైన్ అవుతూ ఉంటాయి. ఇది దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్. ఇట్లా స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్లో చూసుకున్నా కూడా మొదటి ప్రదక్షిణ బాడీని, రెండో ప్రదక్షిణ మైండ్ని, మూడో ప్రదక్షిణ ఈగోని, నాలుగో ప్రదక్షిణ సోల్ని, అలా మనలో ఉన్న దుర్గుణాలన్నిటినీ సరెండర్ చేసినట్టు అలా స్పిరిచువల్గా కూడా చెప్తూ ఉంటాం. సో ప్రదక్షిణ అంటే నా జీవితం నీ చుట్టూరానే తిరుగుతుంది అని మనకి మనం దేవుణ్ణి సరెండర్ చేసుకోవడం. టెంపుల్ ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే చాలా స్టడీస్లో రివీల్ అయింది ఏంటంటే, మనం సింక్రనైజ్డ్ బ్రీతింగ్ వల్ల గుడిలో ప్రదక్షిణ చేస్తాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అండ్ మెంటల్ కామ్నెస్ మెరుగుపడతాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి కూడా, దక్షిణ వైపుగానే ఎందుకు ప్రదక్షిణ చేస్తాం? ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన బాడీ ఎనర్జీతోని అలైన్ అవుతుంది కాబట్టి దక్షిణ దిశగానే ప్రదక్షిణ చేస్తాం, అంటే క్లాక్ వైజ్ తిరుగుతాం. ఇది దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం త్రికాల్ వాయిస్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవ్వండి.